ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులకు, మన సమాన గారికి, అదేవిధంగా వాళ్ళ టీం మెంబర్స్కి, మరియు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్కి ఆర్థికంగా సహాయం చేసినటువంటి చంద్రమౌళి గారు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇదే కాదు, ఇంతకుముందు కూడా చాలా కూడా ఆయన చెప్పిండు, ఎవరికి ఎక్కడెక్కడ ఏ విధంగా ఆర్థికంగా ఆయన సహాయం చేసిండో చాలా గొప్ప విషయం ఇది. డబ్బులు ఉండడు గొప్ప కాదు, సహాయం చేయడం అనేది మనసు ఉండడం అనేది చాలా గొప్ప పని చేస్తున్నారు సార్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి 2 times కూడా మీ ప్రిన్సిపాల్ సార్ 2 సార్లు కూడా సార్ ఒకసారి మీరు ఇట్లా కార్యక్రమం రండి, మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ కొంచెం మాకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మన ప్రిన్సిపాల్ సార్ గారు 2 సార్లు చేసిన సార్ కూడా నమస్కారం తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు, పిల్లలకు, గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక మన సమాన గారు చాలా బాగా చక్కగా ఏదైతే నేను మీకు మాట్లాడాలా, ఏదైతే మీకు ఈ చెడు దేశాల గురించి కావచ్చు, ఫ్యూచర్లో మీరు బాగుండాలా, ఎట్లా డెవలప్ అవ్వాలన్న విషయాన్ని కూడా ఆ విషయాలు చెప్పాలని చెప్పేసి ఏదైతే నేను అనుకున్నానో అతను చాలా చక్కగా ప్రతిదీ కూడా పాటల రూపంలో అమ్మా నాన్నని ఏ విధంగా గౌరవించాలా, గురువులను ఏ విధంగా గౌరవించాలా, సమాజంలో ఏ విధంగా చెడు మార్గాన్ని వేయకుండా మంచిగా అవ్వాలని చెప్పి పాటల రూపంలో మీ అందరికీ కూడా చక్కగా అవగాహన కల్పించడం జరిగింది. అది కూడా మీ అందరూ కూడా ఆ పాటలని మీ మనసులో పెట్టుకొని మంచిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ, ఈ ఇందాక మీ మన పేరు కూడా తెలియదు, చాలా బాగా మాట్లాడాడు. అంటే ఎట్లా అంటే మనం అనుకుంటున్నాం, అందరూ అనుకుంటారు చాలా వరకు ఇక్కడ ఎస్ఏ బాగా మాట్లాడుతున్నాం, వీళ్ళ బాగా సంపాదించినేమో, పెద్ద పెద్ద చదువులు చదివినేమో, అందుకే జాబ్ వచ్చిందని నేను అనుకుంటాను చాలా వరకు. నేను కూడా అంతే అనుకున్నా. నేను నా బర్త్ నుంచి నా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ పెద్దపూర్ క్యాంప్ సార్, నాది సంబ సార్. నా స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా మంది మీ టీచర్స్ తెలిసి ఉంటుంది, ఏపీఆర్ఎస్ గురుకులం నాది పెద్దపూర్ క్యాంప్, తర్వాత కూడా సర్వేల్, తర్వాత గౌడ్గిరా, నిజామాబాద్, అన్ని గవర్నమెంటే, ఎంసీఏ కూడా తప్ప. అంటే మనం అనుకుంటాం మాకు ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్ అనుకుంటారు, బాగా చెప్తారు, వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది, మాకేముంటుంది, మేము ఎంత డెవలప్ అవ్వమేమో అనుకుంటారు. కానీ చాలా తప్పు విషయం ఇది. చాలా వరకు కూడా గవర్నమెంట్ సెక్టర్లో, ఇంక్లూడింగ్ నేను కాదు, నా బ్యాచ్ చాలా మంది వేసాను కావచ్చు, ఇంకా చాలా ఉన్నత పొజిషన్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్